హాయ్, అందరూ బాగున్నారా? ఏడేంట్రా బాబు రోడ్డు మీద జనాలందరినీ చూపిస్తే అందరూ బాగున్నారా అంటున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం ఇప్పుడు ఆగ్రా వచ్చాం కదా, మీకు ఆల్రెడీ షార్ట్లో పెట్టినప్పుడే తెలిసి ఉంటుంది. మనం ఇప్పుడు ఆగ్రాలో ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ చూడడానికి వచ్చాం అన్నమాట. తాజ్మహల్ ఈస్ట్ గేట్ దగ్గర రావడానికి నాకు ఇంచుమించు నేనున్న స్టే నుంచి గంట పట్టింది. అంటే దారి తప్పిపోయానులేండి, లేకపోతే మామూలుగానే తొందరగానే వచ్చేవాడిని. ఇది తాజ్మహల్ ఈస్ట్ గేట్ అన్నమాట. లోపల తాజ్మహల్ ఎంత అద్భుతంగా ఉండబోతుందో చూద్దాం. నేను ఎప్పుడు చూడలేదు. వెల్కమ్ టు తాజ్మహల్ ఈస్ట్ గేట్. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈస్ట్ గేట్ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తుంటే పక్కన తాజ్మహల్ డిఫరెంట్ టైమ్స్లో ఫొటోస్ ఎట్లా ఉన్నాయనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు ఇక్కడ. మొత్తం అన్ని తాజ్మహల్ ఫోటోలు వేరే ఏమి ఉండవు, ఎందుకంటే మనం వచ్చిందే తాజ్మహల్ చూడడానికి కదా. చాలా క్రౌడ్ ఉన్నారు మార్నింగ్, ఎందుకంటే మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి చాలామంది పబ్లిక్ అనేది రావడం జరిగింది. నేను యాక్చువల్గా 5:30కే వద్దాం అనుకున్నాను. బై మిస్టేక్ చిన్న రూట్ మారడం వల్ల లాంగ్ తిరిగి రావాల్సి వచ్చింది, చుట్టూ తిరిగి గేట్ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇది తాజ్మహల్ ఎంట్రన్స్ అన్నమాట. అంటే మనకి హైదరాబాద్లో చార్మినార్కి ముందు ఎట్లాగైతే కమాన్స్ అవి ఉంటాయో ఇక్కడ కూడా అట్లాగే ఉంది. 4 వైపులా దారులు ఉన్నాయన్నమాట. చూస్తున్నారుగా, ఇవన్నీ కూడా రెడ్ స్టోన్తో చేసిన కన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇది మెయిన్ గేట్, తాజ్మహల్ యొక్క మెయిన్ గేట్ అన్నమాట. ఇది మనం ఆ గేట్లోంచి రాలేదు, యాక్చువల్లీ మనం ఈస్ట్ గేట్ వైపు నుంచి వచ్చాము. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఇంకా మెయింటైన్ చేస్తున్నారు అంటే నిజంగా ఇది చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. లోపల చెట్లు కూడా ఉన్నాయి, చూసారా? ఇంకా తాజ్మహల్ కనపడట్లేదు ఏంటా అని చూస్తున్నారా? నేను చూపించట్లేదు, చూపిస్తా, కంగారు పడకండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన వెంటనే తాజ్మహల్ కనిపిస్తుంది అన్నమాట. వెయిట్ చేయండి. ఈ కన్స్ట్రక్షన్ ఉంది చూసారా? మీకు ఈ కన్స్ట్రక్షన్ పైన అక్కడ కనిపిస్తుంది చూసారా? అక్కడ 11 ఉన్నాయి కదా, అలాగే బ్యాక్ సైడ్ ఇంకో 11 ఉంటాయి అన్నమాట, వైట్ కలరు. అవి ఏంటి అంటే 22 సంవత్సరాలు పట్టింది ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి అనే గుర్తుగా అక్కడ ఒకవైపు 11 ఒకవైపు 11 టోమ్స్ ఆకారంలో పెట్టడం జరిగిందన్నమాట. మీరు ఈ ఇమేజ్లో చూడండి, ఈ వీడియోలో పైన వైట్ కలర్లో ఉన్నాయి చూడండి. పైన ఆ వైట్ కలర్లో ఉన్నాయి 11 ఉంటాయి అన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ కూడా 11 ఉంటాయి. ఇక్కడ మీకు ఒక అద్భుతం ఉంది, మీకు ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం కదా, తాజ్మహల్ లైట్గా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు వెంటనే ఇది మనం ఈ గేట్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు మనకు ఒక విజువల్ ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. అంటే తాజ్మహల్ స్లోగా రివీల్ అవుతున్నట్టుగా కనిపించి ఒక్కసారిగా బ్లర్ అయ్యి మళ్ళీ కంప్లీట్ తాజ్మహల్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ టాలెంట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉన్న గొప్పతనం అది. అదేదో బై మిస్టేక్ వచ్చింది కాదు, వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్గా చేశారు కన్స్ట్రక్షన్. చూస్తున్నారుగా తాజ్మహల్ ఎంట్రన్స్. దీన్నే మొఘల్ గార్డెన్ అంటారు. ఈ గార్డెన్నే వీళ్ళు 1632 నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. మెయింటెనెన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. చూడండి, చిన్నప్పటి నుంచి తాజ్మహల్ టీ అని మనం యాడ్స్లో చూస్తూ ఉంటాం, చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నాం. అలాంటి ఒక అద్భుతమైన ప్లేస్కి, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ చూడడానికి నేను వచ్చానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది నిజంగా. మార్నింగ్ టైం కాబట్టి నేను ఇంకా షాక్ అవ్వలేదు. ఈవినింగ్ అయితే ఇంకా షాక్లోనే ఉండేవాడిని అనమాట. ఎర్లీ మార్నింగ్ టైం కదా, కొంచెం ఫ్రెష్గా ఉన్నాం. వావ్, చూసారా? ఇప్పుడే సన్ రైజ్ అయ్యింది. ఆ లైటింగ్ దాని మీద పడినప్పుడు ఆ గోల్డెన్ లైట్ రిఫ్లెక్షన్ వస్తుంది చూసారా? మీకు కనిపిస్తుంది కదా. నిజంగా మీరందరూ కూడా ఒక్కసారైనా కంపల్సరీ తాజ్మహల్ని దగ్గర నుంచి చూడాల్సిందే. అద్భుతమైన కన్స్ట్రక్షన్ అన్నమాట. నేనే ఏముంటుందిలే, ఏదో పాత బిల్డింగ్లే, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, ఇంకా అంత అందంగా కనిపిస్తుందా అని అనుకున్నాను. కానీ బట్ నిజంగా చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఇది. ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒక్కసారైనా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. అందరు చూస్తున్నారుగా తాజ్మహల్ ఎంత అద్భుతంగా ఉందో. అండ్ మనం దీని హిస్టరీని కూడా కొంచెం తెలుసుకుందాం, ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం కదా మనం. దీన్ని ప్రేమకి చిహ్నంగా వర్ణిస్తారనమాట. యాక్చువల్లీ మనం నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, కానీ
ప్రేమకు చిహ్నం ఏంటి అంటే తాజ్మహల్ అనే చెప్తారు. యాక్చువల్గా షాజహాన్ గారికి ముగ్గురు భార్యలు అనమాట. అయితే మూడవ భార్య ఈ ముంతాజ్ బేగం అన్నమాట. ఈ మూడవ భార్య పట్ల ఆయన కనపరిచిన అపారమైన ప్రేమ అనమాట. అంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఆవిడంటే ఆయనకి విపరీతమైన ప్రేమ అనమాట. ఆ ప్రేమకు చిహ్నంగా ఈ తాజ్మహల్ని కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. అందుకనే దీన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. మీరు అందరూ లాజికల్గా థింక్ చేయబాకండి, మిగతా ఇద్దరు భార్యలకు ఏం కట్టించారని. ఏమీ కట్టించలేదు. అలా అని ప్రేమ లేకపోవడం కాదు. మేబీ ఈమె మీద అందరికంటే అమితమైన ప్రేమ ఎక్కువ పెంచుకుని ఉండొచ్చు అని లాజికల్ నన్ను అడగొద్దు మీరు. అద్భుతంగా ఉంది కదా. సన్ రైజ్ అయ్యింది, మొత్తం ఆ సన్ రైజ్ లైటింగ్ పడి తగదగా మెరిసిపోతూ ఉంది. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మాటలు కూడా రావన్నమాట వర్ణించడానికి. చాలా అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్ కదా. ఓకే, మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పిన, ఈ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ చేయడానికి వేలాది మంది కార్మికులు 22 సంవత్సరాల పాటు కష్టపడి రాజస్థాన్లో నుంచి తీసుకువచ్చిన మక్రానా మార్బుల్స్ని వాడి దీన్ని అద్భుతంగా డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క స్టోన్ని కూడా చాలా నేర్పరితనంతో ఏమంటారు దాన్ని కార్వింగ్. అండ్ ఈ కన్స్ట్రక్షన్లో మెయిన్లీ ఏంటంటే మన ఇండియన్ స్టైల్లో కనిపిస్తుంది, అండ్ పర్షియన్ స్టైల్లో కనిపిస్తుంది, అండ్ ఇస్లామిక్ స్టైల్ కూడా కనిపిస్తుంది ఈ కన్స్ట్రక్షన్లో అన్నమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, తాజ్మహల్ 4 పిల్లర్స్ ఉంటాయి కదా. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఇన్ కేస్ ఏదైనా న్యాచురల్ క్యాటస్ట్రోఫీస్ వల్ల ఏదైనా యాక్సిడెంటల్గా ఆ స్తంభాలు కూలిపోవాల్సిన పరిస్థితి వస్తే ఆ స్తంభాలు లోపలికి పడకుండా కొంచెం బయట వైపుకి బెండ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇది వాళ్ళ ముందు చూపుకి నిదర్శనం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా భూకంపం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కొంచెం బయటికి బెండ్ అయి ఉండడం వల్ల ఏదైనా పిల్లర్ పడిపోవాల్సి వచ్చినా కూడా బయటికే పడుతుంది తప్ప ఆ కన్స్ట్రక్షన్కి ఏం కాకుండా అప్పుడే జాగ్రత్తలు తీసుకున్నారనమాట వాళ్ళు. అద్భుతమైన ముందు చూపు కదా. ఈ కన్స్ట్రక్షన్లో ఇంకా చాలా వింతలు ఉన్నాయి. మనం ఇప్పుడు పైకి వెళ్ళే దారిలో ఉన్నాం. యాక్చువల్గా అక్కడ పోలీసులు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, చెక్ పోస్ట్. కెమెరా రికార్డ్ చేయకూడదు. మనం ఇప్పుడు పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాం అనమాట. లోపల పైకి ఎక్కడానికి టికెట్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఎంట్రన్స్ టికెట్ ఏమో 50 రూపీస్. అండ్ ఇక్కడ పాలరాయి స్టోన్స్ కదా ఇవన్నీ, వాటిని సెక్యూర్డ్గా ఉంచడం కోసం అని చెప్పి మన షూకి కంపల్సరీ షూ కవర్స్ వాడాలన్నమాట. ఇక్కడ అవి మస్ట్ అండ్ షుడ్ అక్కడే దొరుకుతాయి. వాళ్ళు ఫ్రీగా ఇచ్చే షూ కవర్స్ ఉంటాయి, మనం డబ్బులు పెట్టి 10 రూపాయలు పెట్టి కొనుక్కునేవి ఇలాంటి పాలిథిన్ కవర్స్ టైప్ కూడా ఉంటాయి. ఇది పైకి ఎక్కిన తర్వాత బయట వ్యూ అన్నమాట, ఎంట్రన్స్ వ్యూ, మొఘల్ గార్డెన్. అద్భుతంగా ఉంది కదా. చాలామంది ఉన్నారు పబ్లిక్. అప్పటికే సన్ రైజ్ అయింది కదా. ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడే పైకి వచ్చాము. ఇది ఎంట్రన్స్. వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు కదా. లోపల షాజహాన్ ముంతాజ్ల యొక్క సమాధులు ఉన్నాయన్నమాట. పైన చూసారా, సీలింగ్ ఒక విజువల్ ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది. నేను ఫోటో తీయడానికి ట్రై చేసినా కూడా అది ఫోటోకి సరిగా రావట్లేదు అనమాట. డిజైన్స్ చూసారా, మొత్తం మక్రానా మార్బుల్ మీద ఎంత అద్భుతంగా చెక్కారంటే నిజంగా ఇప్పుడున్న లేజర్ టెక్నాలజీతో కూడా మనం అంత టాలెంట్ మనం వాడలేమేమో. ఈ పైన డిజైన్స్ ఉన్నాయి కదా, అదంతా పెయింట్ అనుకున్నాను నేను ఫస్ట్, కానీ పెయింట్ కాదండి. ఈ మార్బుల్ మీద ఒక లేయర్ లాగా డిజైన్ని చెక్కి అక్కడ ఆ లేయర్ని తొలగించి అక్కడ కలర్ స్టోన్స్, డిఫరెంట్ కలర్ స్టోన్స్ వాళ్ళు ఇన్సర్ట్ చేయడం జరిగింది. అసలు ఎంత టాలెంట్, ఎన్ని సంవత్సరాలు పడుతుందండి అలా ఒక స్టోన్ చెక్కాలంటే. ఇప్పుడు ఇది కూడా మీరు చూసారా, ఆ హోల్స్ అన్నీ ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఉన్నాయా? మీరు అదేదో చెక్కతోటో దేనితోటో చేసింది అనుకున్నారేమో. అదంతా కూడా ప్రతిదీ కూడా మార్బులేనండి. ఆ మార్బుల్ని చిన్న ఇంచ్ గ్యాప్ కూడా డిఫరెన్స్ లేకుండా అసలు ఎన్ని హోల్స్ చెక్కారో చూడండి. ఎన్ని మార్బుల్స్, ఎంత హైట్ ఉంది, ఇంచుమించుగా 40 feet ఉంది. చిన్న ఇంచ్ గ్యాప్ కూడా డిఫరెన్స్ లేదండి, అంత పర్ఫెక్ట్గా చెక్కారు. ఇక ఈ కాలిగ్రఫీ వచ్చి
దీని మీద చెక్కిన క్యాలిగ్రఫీ అంటే మీకు తెలుసు కదా. ఈ క్యాలిగ్రఫీ అంటే చేతి వ్రాత అనమాట. జనరల్గా రైటింగ్ని క్యాలిగ్రఫీ అంటారు. ఈ క్యాలిగ్రఫీ వచ్చి వాళ్ళ ఖురాన్ యొక్క కొన్ని ఫ్రేజెస్ తీసుకుని వాళ్ళు దాని మీద చెక్కడం అయితే జరిగింది. ఈవెన్ అది కూడా పెయింట్ కాదండి, అది కూడా చెక్కి ప్రతిదీ కూడా కలర్ స్టోన్స్ అతికించారనమాట. ఎంత నీట్గా అతికించారంటే మనం దాని మీద చేయి పెడితే అక్కడ ఒక డిజైన్ చెక్కినట్టుగా కూడా మనకు అనిపించదు, అంత పర్ఫెక్ట్గా సెట్ చేశారు దాన్ని. లోపల స్టెప్స్ కూడా ఉన్నాయి, బట్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి, అవుటర్స్కి నాట్ అలౌడ్. అండ్ ఇంకా తాజ్మహల్ కింద కూడా రూమ్స్ ఏవో ఉన్నాయి, అవి ఎందుకు ఉన్నాయనేది మనకు తెలీదు. అవన్నీ లాక్ చేసి ఉన్నాయి, మనకి లోపలికి వెళ్ళడానికి లేదు. ఓన్లీ సెంటర్లో పైన ఉన్న సమాధులు చూడడానికి, ఈ లోపల ఉన్న సమాధులు చూడడానికి మాత్రమే మనకు పర్మిషన్ ఉంది. బట్ కెమెరాస్ నాట్ అలౌడ్ అని స్ట్రిక్ట్గా అక్కడ బోర్డులు, అక్కడ సెక్యూరిటీ కూడా గట్టిగా ఉంది. అందుకే బయట చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ ఒక ఇమేజ్ పెడతాను, మీరు అది చూడండి. ఆ ఇమేజ్లో చూడండి సమాధులు ఎలా ఉంటాయి అని చెప్పి. అద్భుతంగా ఉంది కదా కాలిగ్రఫీ. చూసారా అసలు మొత్తం ఆ కన్స్ట్రక్షన్ మొత్తానికి నేను దూరం నుంచి చూసి ఇదేంటి చాలా చిన్నగా ఉంది, చార్మినార్ అంతే ఉందా అనుకున్నాను నేను. తీరా చూస్తే దగ్గరికి వెళ్తే తెలిసింది అసలు నిజంగా ఆ కన్స్ట్రక్షన్ ముందు మనం చాలా నలకల్లా ఉన్నాం అన్నమాట. అంత భారీగా ఉంది, అద్భుతంగా ఉంది కదా. దీన్నే మొఘల్ గార్డెన్ అంటారు. చాలా అద్భుతంగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఎంత టాలెంట్ లేకపోతే అసలు ఇలాంటి ఒక కన్స్ట్రక్షన్ 22 సంవత్సరాల్లో ఏ టెక్నాలజీ లేకుండా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. ఇది ఎక్కడ చూసినా డిజైన్స్ అండి, డిజైన్ లేకుండా చిన్న గోడ కూడా లేదు. ఇదిగోండి ఆఖరికి ఈ గోడ మీద కూడా మనం ఇప్పుడు కిందకు వచ్చాము, బయటకు వచ్చేసాము, కింద గోడ మీద కూడా డిజైన్స్ చూడండి. ప్రతిదీ ఆ మార్బుల్ మీద చెక్కడమేనండి. అసలు ఎంత అద్భుతం చూడండి. దీని మెయింటెనెన్స్కి సంవత్సరానికి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారో దీన్ని క్లీన్ చేయడానికి, మార్బుల్ క్లీనింగ్కి. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్లు, లైక్లు, ఫాలోలు ఎలాంటివి కొట్టాలి కాబట్టి అన్నీ కొట్టేసేయండి, షేర్ కూడా చేసేయండి కుదిరితే. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, మరి టేక్ కేర్.